ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు బాగున్నారా? దేవుని యొక్క అపారమైన కృపను బట్టి ఈ శుభ శుక్రవారపు దినాన మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకిచ్చిన ఈ అద్భుతమైన తరుణాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ శుభ శుక్రవారము దేవుడు మన కోసం చేసిన త్యాగము, దేవుడు మన కోసం కార్చిన రక్తము యొక్క శక్తి యేసు నామములో మీ అందరి జీవితంలో పనిచేయును గాక. మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యంలో ఒక అద్భుతమైన మాటను చదువుకొని దేవుని యొక్క సన్నిధిలో ఈ శుభ శుక్రవారపు సందేశంలోనికి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశము ఈరోజు దేవుడు మనకు అందిస్తున్న ఈ అద్భుతమైన సందేశం ఏంటనగా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలను మనం చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూమి యందున్నవైనను పరలోకమందున్నవైనను వాటి నన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలని తండ్రి అభిష్టమాయను. హల్లెలూయా. ఇది దేవుని యొక్క రక్తము సంధి చేత ఈ భూమి మీద పరలోకములో అధికారాన్ని మనము అనుభవించవచ్చు అని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు వారు ఈ యొక్క శుభ శుక్రవారపు దినాన సిలువ ఎక్కింది దేనికోసం? సిలువ ఎక్కి ఆయన అంత త్యాగం చేశాడు దేనికోసం? అంత బాధ, అంత శ్రమ అనుభవించాడు ఎందుకోసం అంటే, నీకు నాకు ఈ భూమి మీద పరలోకమందు అధికారాన్ని అనుభవించడానికి. హల్లెలూయా. ఆయన అధికారాన్ని మనం అనుభవించాలని, ఆ అధికారాన్ని మనకు అనుగ్రహించాలని దేవుడు ఒక త్యాగాన్ని చేశాడు. ఆయన రక్తములో ఉన్న శక్తే నీకు నాకు సిలువ సంధి చేసి పరలోకములో ఈ భూమి మీద అధికారం ఇవ్వగలదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో ఒక అధికారం ఉంది యేసు రక్తములో. మనందరి జీవితంలో యేసు రక్తం ద్వారా సంధి చేయబడ్డది. యేసు రక్తం ద్వారా మనమందరము తండ్రి సన్నిధికి చేరుకోగలం. యేసు రక్తం ద్వారా ఈ భూమి మీద పరలోకములో మనము ఒక అద్భుతమైన అధికారాన్ని కలిగి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఎప్పుడైతే సిలువనెక్కాడో ఆ సిలువలో పలికిన 7 మాటలు, ఆ సిలువలో చేసిన త్యాగము, సిలువలో కార్చిన రక్తము ఎవరి కోసం అంటే నీ కోసము, నా కోసము. ఎవరికి అధికారాన్ని ఇవ్వటానికి కోసం అంటే నీకు నాకు అధికారాన్ని ఇవ్వటానికి కోసం. సో ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది, ఆయన సర్వ సంపూర్ణత యందు నివసించవలెను. ఎప్పుడైతే యేసయ్య రక్తం కార్చాడో ఆయన కంప్లీట్నెస్లోకి వచ్చాడు, ఆయన సర్వ సంపూర్ణతలోనికి వచ్చాడు. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, ఎవ్రీథింగ్ ఈ భూమి మీద నిన్ను ఏదైతే నీ తల మీద నీకు అధికారముగా కనబడుతుందో, నిన్ను లోబర్చుకుంటుందో, నిన్ను బానిసగా చేస్తుందో వాటన్నిటి మీద యేసయ్య ఆయన రక్తం ద్వారా మనందరికీ అధికారాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య రక్తములో ఉన్న ఆ శక్తిని నీవు నేను పొందుకోవాలి. ఆ యేసయ్య రక్తములో ఉన్న ఆ సామర్థ్యాన్ని నీవు నేను పొందుకోవాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అందుకని ఈ గుడ్ ఫ్రైడే రోజున మనమందరము కూడా, ప్రభువా, ఏ అధికారాన్ని అయితే ఈ భూమి మీద నాకు ఇచ్చావో, ఏ అధికారాన్ని అయితే పరలోకానికి ఇచ్చావో, పరలోకములో భూమి మీద నాకు ఇచ్చావో దేవా, ఆ అధికారాన్ని నేను ప్రభువా సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క అపారమైన రక్తపు శక్తి మీ అందరి జీవితంలో పనిచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రక్తము చాలా విలువైనది. రక్తము ప్రాణానికి ఆధారమైనది. రక్తము ప్రతి కాడిని, ప్రతి కట్లను విరగ్గొట్టేది. రక్తము అద్భుతాలు చేసేది. రక్తము నీ జీవితంలో నీ జీవితాన్ని పరలోకానికి చేర్చేది. హల్లెలూయా. సో ఆ రక్తాన్ని దేవుడు ఈ శుభ శుక్రవారపు దినాన నీ కోసం, నా కోసం కార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ,
మనందరి కోసం దేవుడు ఒక త్యాగమైపోయాడు. ఆయన రక్తంలో ఉన్న అద్భుతాన్ని మనమందరము అనుభవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సో కాబట్టి ఈ భూలోకమందున్నవైనను పరలోకమందునైనను వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. ఈ సృష్టి, పరలోకం, ఇవి రెండు నీకు నాకు సమాధానముతో లోబడతాయి. నీకు నాకు నేచర్ అండ్ హెవెన్, దిస్ బోత్ విల్ ఒబే యూ విత్ ద పీస్. రక్తం ద్వారా అనుగ్రహించాడు. హల్లెలూయా. యేసు నామములో దేవుడు అనుగ్రహించిన రక్తములో ఉన్న శక్తి ద్వారా మనందరము కూడా ఈ శుభ శుక్రవారపు దినములో ప్రవేశిద్దుముగాక. ఈ శుభ శుక్రవారపు దినములో చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కృమ్మరించబడును గాక. నీ ఇంటి మీద, నీ ఆరోగ్యం మీద, నీ యొక్క ఉద్యోగం మీద, నీ భవిష్యత్తు మీద, నీ యొక్క పిల్లల మీద, నీ యొక్క బంధువుల మీద, నీ యొక్క అధికారం మీద, అన్నిటి మీద యేసు నామములో దేవుని రక్తము ఈరోజు సమాధానపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసయ్యా, నీకు వందనాలు. ఈ శుభ శుక్రవారపు అయ్యా తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని నీ బిడ్డలందరితో పంచుకోవడానికి అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన కృపను బట్టి వందనాలు తండ్రి. నీ బిడ్డలందరినీ ప్రభువా ఇయ్యా మా జీవితంలో థ్యాంక్ యూ లార్డ్. మా జీవితంలో నాయన మీరు అధికారము కలిగి ఉండడానికి మీరు కార్చిన రక్తము ఎంతగానో ఉపయోగపడుతుందని, ఎంతగానో అధికారము కలగజేసిందని అయ్యా తండ్రి మేము నమ్ముతున్నాము దేవా. నీ సన్నిధి కాంతి ఎంతో విలువైనదయ్యా. నీ రక్తం ద్వారా మాకు సంధి చేసి ఈ భూమి మీద పరలోకములో నాయనా మాకు ఒక సమాధానము గల అధికారం ఇచ్చారు. ఈరోజు ప్రభువా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారందరి జీవితంలో, వారందరి కుటుంబములో, వారందరి ఆరోగ్యములో నాయన యేసు నామములో నీ రక్తం యొక్క సమాధానపు శక్తిని నేను రిలీజ్ చేస్తూ మీరే మహిమ పొందుమని ఈ శుభ శుక్రవారపు శుభాలు, ఆనందాలు, సంతోషము, మీరు చేసిన త్యాగము యొక్క ఘనత ప్రతి కుటుంబం అనుభవించలాగున నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ శుభ శుక్రవారపు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్.